ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఫిబ్రవరి నెల 2వ వారంలో వృశ్చిక రాశి వారికి అతిపెద్ద శుభవార్తలు, ఒక సమస్య కూడా రాబోతోంది. ఈ సమయంలో వీరి జీవితంలో ఊహించని మలుపులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఫిబ్రవరి నెల 2వ వారంలో వృశ్చిక రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ రాశివారు జీవితంలో జరగబోయే మార్పులేంటి? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ సమయంలో గ్రహస్థితుల్లో అనుకూలమైన మార్పుల వల్ల వీరి జీవితంలో ఊహించని మలుపులు జరగబోతున్నాయి. వృత్తి ఉద్యోగ రంగాలలో మంచి ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో చేతి వృత్తులు పనిచేసే వారికి సంఘంలో మంచి గుర్తింపు పొందుతారు. కుటుంబంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ సమయంలో అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది కనుక అనుకున్న విద్యా ఫలితాలు పొందబోతున్నారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. దీనివలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ధనపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు లేకపోవటం వల్ల మీరు అనుకున్న పనులు పూర్తి చేయటంలో కష్టమవుతుంది. కానీ మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండటం వల్ల అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రతి పని కూడా ప్రణాళికాబద్ధంగా చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. న్యాయపరమైన విషయాల్లో ఏవైనా కేసులు కోర్టులో ఉన్నట్లయితే ఈ సమయంలో మీ వైపే న్యాయపరమైన తీర్పు లభిస్తుంది. కొన్ని సందర్భాలలో శత్రువులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. గృహం లేదా స్థిరాస్తులు కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ధనపరమైన అంశాలలో జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో వీరు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన ఆహార నియమాలను పాటించడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందుతారు. పిల్లల యొక్క అభివృద్ధి వల్ల మీరు మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు. ఆదాయ మార్గాలను వివిధ రూపాల్లో పెంచుకుంటారు. ముఖ్యంగా ఈ రాశివారు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచించి మీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లయితే ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఊహించని విజయాలు మీ సొంతమవుతాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించి ఒత్తిడి వల్ల ఆపేసినట్లయితే ఈ సమయంలో గృహ నిర్మాణ పనులన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ఎక్కువైతే ఒత్తిడి ఎక్కువ అవ్వటం వల్ల తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎదుటివారు మీతో మాట్లాడేటప్పుడు వారు వ్యక్తపరిచే భావాల గురించి కూడా అతిగా ఆలోచించడం మంచిది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎదుటివారు మిమ్మల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడినప్పుడు వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మీ మానసిక ప్రశాంతత కోల్పోతారు. కనుక అనవసరమైన విషయాలకు ఎక్కువగా సమయం కేటాయించకుండా ఉండటమే మంచిది. మీరు చేసే కొన్ని కార్యక్రమాలు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొనే విధంగా ఉంటాయి. అంటే ఈ సమయంలో ఎంత పని చేసినా పర్వాలేదు, కానీ మనం అనుకున్న స్థాయిని మాత్రం చేరుకోవాలి అని సమయానికి తిండి నిద్ర లేకుండా కష్టపడతారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటూనే మీ జీవితంలో మంచి స్థాయిని చేరుకోవటానికి తగిన ప్రణాళిక వేసుకోవటం మంచిది. ఏదైనా విషయంలో నిర్ణయాలు తీసుకునే ముందు భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. స్తోమతకు మించి అప్పు చేయటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. నూతనంగా వివాహం జరిగిన భార్యాభర్తలు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా కుటుంబంలో ఉండే పరిస్థితులను అవగాహన చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకరితో ఒకరు ఎక్కువ సమయాన్ని గడపటం, ప్రతి విషయాన్ని చర్చించుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది దరిచేరదు అని గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకులకు ఈ సమయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు చేసే ప్రజాసేవ వల్ల ప్రజలలో మంచి అభిమానాన్ని పొందుతారు. దీనివల్ల రాజకీయ రంగంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నించేవారు విదేశాలకు వెళతారు. ఇంట్లో ఉన్న వాహనాలను రిపేర్ చేయవలసి వస్తుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలో ఎక్కువగా ఖర్చు అవుతుంది. వాళ్ళ చదువు కోసం కావచ్చు, ఆరోగ్యం కోసం కావచ్చు, వృత్తి ఉద్యోగాల కోసం కావచ్చు, ఈ సమయంలో ఈ రాశివారికి అధికంగా ఖర్చు అవుతుంది. ఆడంబరాల కోసం అధికంగా ఖర్చు చేస్తారు. కుటుంబ అవసరాల కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
విహారయాత్రలకు అధికంగా ఖర్చు చేస్తారు. స్నేహితులతో కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అనవసరంగా డబ్బు ఖర్చయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితులకు అప్పు ఇవ్వడం వల్ల లేదా మధ్యవర్తిత్వం వహించడం వల్ల ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. స్త్రీలు కుటుంబపరమైన విషయాల్లో ఆనందాన్ని పొందుతారు. నూతన ఆభరణాలు ధరించి రాబోయే రోజుల్లో ఎన్నో వినోద కార్యక్రమాల్లో పాల్గొనాలని, శుభ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆతృత పడే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబపరమైన శుభ కార్యక్రమాల్లో మంచి స్నేహబంధం ఏర్పడుతుంది. నూతన పరిచయాలు మానసిక సంతోషాన్ని కలిగిస్తాయి. ప్రేమను వ్యక్తీకరించి ఎదురు చూస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు ఎదుర్కోబోయే సమస్య ఏంటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే, మీతో ఎటువంటి సంబంధం లేని వారు కూడా మీతో వ్యతిరేకతను పెంచుకుంటారు. ఇది మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అన్నం పెట్టిన చేతిని కుక్క కూడా కరవదు. అలాంటిది నేను సహాయం చేసిన వారు నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనే ఆలోచన కలుగుతుంది. మీ ద్వారా ఉన్నత స్థాయిని చేరుకున్న వారు మీకు వ్యతిరేకంగా ఉండడం వల్ల మీరు కొన్ని సందర్భాలను ఎదుర్కొంటారు. మానసిక ఒత్తిడికి గురవుతారు. ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవటం కంటే జరిగేదంతా కూడా మన మంచికే అని ఆలోచించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఆలోచించడం వల్ల ఈ రాశి వారికి ఈ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సరైన సమయానికి పేదలకు సహాయం చేయటం వల్ల వారి మనసులో మీరు ఒక గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించుకుంటారు. అవసరంలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయటం వల్ల దైవబలం ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. విద్యా సంస్థలు నడిపేవారు ఈ సమయంలో మంచి లాభాలను గడిస్తారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు ఈ సమయంలో ప్రారంభించటం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మీరు అనుకున్న విధంగా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల మంచి వ్యాపారాన్ని గడిస్తారు. వీరి అదృష్ట సంఖ్య 6. వీరికి అదృష్టవారం శుక్రవారం, బుధవారం. ముఖ్యమైన పనులు ఈ రోజుల్లో ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు మరింత అభ్యున్నతిని పొందటం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే, మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. శుక్రవారం రోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి చీర, గాజులు, పువ్వులు సమర్పించడం వల్ల మీరు అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాలను సమర్పించి తులసి దళాలను వేసి నైవేద్యంగా సమర్పించడం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు. గురువారం రోజు సాయిబాబా ఆలయంలో శనగలు ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల గురుగ్రహం యొక్క అనుకూలతను పొందుతారు. ఈ సమయంలో వచ్చే ప్రతికూల పరిస్థితులను సానుకూలమైన ఫలితాలుగా మార్చడం కోసం మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే, తెల్ల జిల్లేడు వేర్లతో చేసిన శ్వేతార్క గణపతిని పూజించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. తెల్లటి వస్త్రంలో బియ్యము, పసుపు రంగు వస్త్రంలో శనగపప్పు, నీలము రంగు వస్త్రంలో తెల్లటి కాగితం పైన మనసులో ఉన్న కోరిక రాయాలి. ఈ మూడింటిని కలిపి తెల్ల జిల్లేడు చెట్టుకు ముడుపుగా కట్టడం వలన మీ కోరికలు నెరవేరుతాయి. నవగ్రహాలను పూజించి వాటికి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఇలా వీలు కానట్లయితే మహాశివునికి అభిషేకం చేసి ధాన్యాన్ని గోవులకు పెట్టడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సో చూసారు కదండి, ఫిబ్రవరి నెల 2వ వారంలో వృశ్చిక రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, ఈ రాశివారు జీవితంలో జరగబోయే మార్పులేంటి, ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.